మనకి వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళు ఈ విశాఖపట్నంలో ఎప్పుడో ప్రామిస్ చేశారు. కొద్ది కాలం క్రితం మనం వచ్చి వాళ్ళందరితో మీటింగ్ పెడితే వాళ్ళు కొంత డిపాజిట్ చేశారు. ఎవ్రీ ఇయర్ 5 years మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రామిస్ ప్రకారం 75 crores దాకా మేము ఇస్తామన్నారు. పనులు ఆలస్యమైన మాట నిజం. ఎక్కడ కట్టాలి ఏంటి, ఉన్న బ్లాకులు తీసి కట్టాలా? ఏమైందంటే విశాఖపట్నంలో ఎప్పుడు ఎంత వస్తే అక్కడ చిన్న చిన్నగా బ్లాకులు కింద కట్టి ఒక ఇంత పెద్ద సైట్లో కూడా సైట్ లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్కొక్క దానికి ఒక 2 floorలు ఒకటి ఎప్పుడు వస్తే అప్పుడు ఒక 5,000 SFT 10,000 SFT అట్లా కట్టేసి ఇది పిచ్చిగూడులాగా ఉంది. హాస్పిటల్ ఒక ఎప్పుడైనా ఇది చాలా పురాతనమైంది, 100 years దాటిపోయింది హాస్పిటల్ కొన్ని బిల్డింగ్లు. అందుకని కాంప్రహెన్సివ్గా ఒక 2,40,000 SFTతో ఇక్కడ ఈ సైటు ఎక్కడ ఉన్న బిల్డింగులు ఎక్కడా ముట్టుకోకుండా ఈ సైట్లో కడదామని నిర్ణయం తీసుకున్నాం. 2,40,000 వస్తుంది. దాన్ని ఒక 1 weekలో ప్లాన్స్ అన్నీ ఫ్రీజ్ చేసి మేము టెండర్ ప్రాసెస్ మొదలు పెడతాం. ఒక 6 to 7 weeksలో ప్రాసెస్ మొదలుపెట్టి మళ్ళా పని మొదలుపెట్టి చేసేస్తాం. ఎందుకంటే ఇది చాలాసార్లు వస్తుంది, వెనక్కి వెళ్తుంది. ఇది చెప్పుకోవడానికి కూడా ఎవరికి గర్వంగా లేదు. ఇంకా ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం అంటే ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి ఈ కేజీహెచ్కి ఏం చేయాలి, అలాగే విమ్స్ని ఎట్లా ఆపరేషనలైజ్ చేయాలని దాని మీద మీటింగ్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఈ సైట్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మధ్యాహ్నం సీఎం గారికి కూడా ఒకసారి చూపించి ఇట్లా ఈ సైట్లో ప్రొసీడ్ అవుతున్నాం అని చెప్పి ఫార్మల్గా ఇవాళ మొదలుపెట్టి ఆ ప్రాసెస్ ఫినిష్ చేసి త్వరలోనే అది క్యాన్సర్కి అలాగే ఆర్థోపెడిక్స్ ఇంపార్టెంట్ సెక్షన్స్ స్పెషాలిటీస్కి అన్నిటికి కలిపి ఒక బిల్డింగ్ కడతాం. త్వరలో మొదలు పెడతాం.